బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రజా సమస్యలపై చర్చ జరిగిందనుకుంటున్నారా? ఈ సమావేశాల్లో పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈరోజు కేవలం అప్రోప్రియేషన్ బిల్లుని పాస్ చేసుకోవడానికి ఏదో ఒక రకంగా సభ నడపాలి కాబట్టి నడిపారు తప్ప ఎక్కడ కూడా ఏ సమస్యను డిస్కస్ చేసే అవకాశం ఇవ్వకుండా క్వశ్చన్ అవర్ని ఎత్తేసి, జీరో అవర్ని ఎత్తేసి, సమస్యలు మరి ఏ షార్ట్ డిస్కషన్స్ పెట్టకుండా పూర్తిగా ఈ సభను మరి హైజాక్ చేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం జరిగింది. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మరి మీరు ఇచ్చినటువంటి మీరు అనౌన్స్ చేసినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమానికి బడ్జెట్ అలొకేషన్ చేయకుండా, మరి ఎస్సీ సంక్షేమానికి నిధులు తగ్గించి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించి, ఎస్టీ సంక్షేమానికి నిధులు తగ్గించి, మహిళా సంక్షేమానికి 46% నిధులు తగ్గించి, మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్ అలొకేషన్స్ నుంచే ఇప్పుడు తగ్గించినప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఈసారి దేంట్లో కోత విధిస్తారు? ఏ రకంగా ఈ సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపిస్తారని మాత్రం అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీల పథకాలకు 6 గ్యారంటీలకు సంబంధించి అవి అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయనుకోవచ్చా? అసలు 6 గ్యారంటీలు 420 హామీలకు ఏ ఒక్క రూపాయి అలొకేట్ చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలకు కూడా వీరు నిధులు తగ్గించారు. వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన పక్కన పెట్టండి. మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల నుంచి కూడా నిధులు తగ్గించడం, ఇప్పుడు పెన్షన్స్ కోసం కొత్తగా నిధులు పెట్టలేదు. ఉన్న మరి పెన్షన్స్ కూడా తగ్గిస్తారేమో అని భయం వేస్తూ ఉన్నది. మీరు అలొకేట్ చేసినటువంటి నిధుల్లో కూడా గత సంవత్సరం చాలా మటుకు ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం అలొకేషన్స్నే తగ్గించారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో మరి ఈ గవర్నెన్స్ నడుస్తూ ఉన్నదో మాకు భయం అవుతూ ఉన్నది. ఎందుకనంటే ఒకసారి చూస్తే ఈరోజు చట్టసభల మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం ఉన్నదా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. చట్టసభలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బిల్లులోనే వారు ప్రొవైడ్ చేసినటువంటి మరి బుక్స్ మధ్యలోనే చాలా డిస్క్రిపెన్సీస్, మిస్ మ్యాచెస్ ఉన్నాయి. నేను ఆ విషయాన్ని నిన్న ప్రగతి పద్ధతిలో ఇచ్చినటువంటి అంకెలు కానీ, అదే మాదిరిగా బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెలు కానీ, మరి అవుట్కమ్ బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెలు కానీ ఏది కూడా ఒకదానికొకటి మ్యాచ్ కాకపోవడం, మరి దాని మీద నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయినారు. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా గ్యాలరీలో కూర్చొని కూడా వాళ్ళు ఆన్సర్స్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. అంటే పూర్తిగా వాళ్ళు ఇంత నెగ్లిజెన్స్ తోటి కావాలనే మరి ఈ రకమైనటువంటి ఇన్ని లెక్కలు ఎవరు చూస్తారు? ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ 15-16 పేజీల్లో డిఫరెంట్గా పెట్టి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా రీసెర్చ్ చేసి కంపెల్ చేసి నంబర్స్ పెడితే దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితులు. మరి ఏదో ఒక రకంగా మరి అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకునే మరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు తప్ప ఈరోజు మరి ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్తో కుమ్మకే వాకౌట్ చేసింది, సస్పెండ్ అయింది. ఒక రోజేమో 2 రోజులు గొడవ చేసి డిస్కషన్ జరగనివ్వరు, మరొక రోజేమో వాకౌట్ చేస్తారు, 2 రోజులు సస్పెండ్ అవుతారు. అంటే ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పనిచేసింది. ఈరోజు అనేకమైనటువంటి అంశాల మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కలిసిపోయి పనిచేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలకు నిధులు కేటాయిస్తలేరని చెప్పి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తలేరని చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయాలు ఈరోజు ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా నిజాయితీగా ఒక మాట ఒప్పుకున్నది ఏంటంటే, ఈరోజు వాస్తవంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేరని, సిడిపి ఇస్తలేరని, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తలేరని వారు చెప్పిందంటేనే ఈ రాష్ట్ర పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. రెండవది, ఈరోజు అనేకమైనటువంటి బిల్లులు, హేటెడ్ బిల్ లాంటి బిల్లులు పెట్టారు. హేటెడ్ బిల్లులో నేను అనేక అంశాలు చెప్పాను. సెక్షన్ 3 ఏం చెప్తా ఉంది, సెక్షన్ 4 ఏం చెప్తా ఉంది, 5 and 8 ఏం చెప్తా ఉన్నాయి, ఏ రకంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను వాళ్ళకు ఇంకో విషయం కూడా చెప్పాను. నువ్వు పర్మనెంట్గా ఇక్కడ కూర్చోవు, రేపు నువ్వు ఓడిపోయి ఇటుపక్క కూర్చున్న రోజు ఇదే బిల్లు మీకు శాపం అవుతుంది. మీరు ఏ రకంగా దీన్ని మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారని చెప్పి దీన్ని మరి సెలక్షన్ కమిటీకి పంపమని డిమాండ్ చేశాను. సెలక్షన్ కమిటీకి పంపారు. మా ఒత్తిడికి వాళ్ళు లొంగి పంపాల్సి వచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి అంశాలు మీరు తీసుకుంటే ఈరోజు ప్రజా సమస్యల మీద డిస్కషన్ లేదు, ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన నిధుల మీద డిస్కషన్ లేదు. చివరకు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చడానికి కూడా నిధులు కేటాయించలేదంటే ఈ ప్రభుత్వం ఒంటెద్దు పోకడా, వారికి గవర్నెన్స్ తెలియకనా, లేకుంటే కావాలని చిత్తశుద్ధి లేకనా? కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్
కుమ్మక్కై చేస్తున్నటువంటి రాజకీయాలు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే శాసన మండలిలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు ఇప్పటి వరకు కానీ కూడా విజయశాంతి ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? చూడండి, కాంగ్రెస్ నాయకులు ఈరోజు తిరగబడుతున్నారంటేనే కాంగ్రెస్ పరిస్థితి ఏ మాదిరిగా ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. నేను అదే అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న అంశం కన్నా ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా లేదు. బీఆర్ఎస్ ఏ రకంగా నడిపించిందో పాలన అదే బాటలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది. దొందే అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొత్తమే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.